హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. వర్షాకాలంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలుపుకొని ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మనం టేస్టీగా ఉండే పునుగులు తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇది మాది పొట్టుపప్పు అన్నమాట, మినపప్పు, అందుకే ఆ కలర్లో ఉంది ఫ్రెండ్స్. అది చాలా హెల్త్కి కూడా మంచిది. మినపప్పు పొట్టున్న పప్పుతో ఇడ్లీలు చేసుకుంటే నేనైతే 50% పొట్టు తీస్తాను, మిగతాది పొట్టుతోటే నేను మిక్సీ చేస్తాను. అందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఎక్కడ కూడా మైదా వాడట్లేదు, చూడండి. జీలకర్ర, ఉప్పు, ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోండి. కారం, ఇక్కడ మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇడ్లీ పిండి ముద్దలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పలుచగా చేసుకోవాలని, ఎక్కువ పలుచని చేసుకోకూడదు. పలుచగా ఎక్కువ అయిపోయింది అనుకోండి పిండి, మనకి పునుగులు వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ లాగేసి తినాలని ఉంటుంది అన్నమాట. అందుకని తక్కువ నీళ్ళే వేసుకోవాలి, పిండి గట్టిగానే ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా మనం ఆ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని మూకుడులో వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ రావాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఆ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ దగ్గర, ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ మన మీద చిందకుండా కేర్ తీసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పునుగుల్ని. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వాటిని తీసుకొని ఒక హాట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ నేను ఇంకొకసారి కూడా వేసి చూపిస్తాను, చూడండి. మళ్ళీ చిన్న చిన్న పునుగుల్లాగా మళ్ళీ వేసుకోవాలి. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తినచ్చు. ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఇంకా మనం రాత్రిపూట టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. దీనికి పల్లి చట్నీ వేసుకుని నంచుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా సరే చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అవన్నీ మళ్ళీ హాట్ బాక్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి. టేస్టీ పునుగులు రెడీ. మీ అందరికీ నచ్చాయనుకుంటా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.